సభకు నమస్కారం. ఈ వీడియోలో నేను నారా లోకేష్ గారి గురించి ఒక విషయం చెప్పబోతా ఉన్నాను. వింటే నిజంగా మీరందరూ ఆశ్చర్యపోతారనమాట. అదేంటంటే నారా లోకేష్ గారు మంగళగిరికి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన మంగళగిరిలో ఉన్న చేనేత వస్త్ర పరిశ్రమని, అలాగే బంగారు తయారు చేసే వాళ్ళని అందరినీ కూడా చాలా బాగా సెటిల్ చేస్తానన్నారు. అలాగే అవకాశాలు కల్పిస్తానన్నమాట. దానిలో భాగంగానే ఆయన చేనేతకి అలాగే బంగారం తయారీకి సంబంధించిన చాలా అవకాశాల గురించి ప్రపంచవ్యాప్తంగా తిరుగుతా ఉన్నారన్నమాట. అయితే ఆయన దానిలో భాగంగా దానికంటూ ఒక అంబాసిడర్ ఉంటే బాగుంటది. దాన్ని ప్రమోట్ చేయాలంటే ఒక వ్యక్తి ఉండి అన్ని రకాలుగా చేస్తే ఆ పబ్లిసిటీ చాలా బాగా ఉపయోగపడిద్ది. అలాగే జనాల్లోకి బాగా వెళ్ళిద్ది. వీళ్ళకి కూడా అవకాశాలు ఎక్కువ వస్తాయి అని చెప్పి బాగా ఆలోచించి ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఫామ్ లో ఉన్న హీరోయిన్ అయిన మీనాక్షి చౌదరి గారిని అప్రోచ్ అయ్యారంట. మీనాక్షి చౌదరి గారు ఏమో ఇప్పుడు నేను ఇవన్నీ చేయడం కరెక్టా, నేను ఇప్పుడు మంచి హీరోయిన్ గా ఉన్నాను, చాలా మంచి అవకాశాలు ఉన్నాయి, ఇప్పుడు ఇలాంటివన్నీ చేస్తే మళ్ళీ నా మీద పార్టీ ముద్ర ఏమైనా పడిద్దేమో, రేపొద్దున నాకు అవకాశాలు రాకుండా పోతాయేమో, అనవసరంగా నేను వీటిలోకి దిగడం అని చెప్పి ఆలోచిస్తా ఉన్నారంట. అయితే నారా లోకేష్ గారు ఆవిడ కాళ్ళు గడ్డాలు పట్టుకొని ఎలాగోలాగా బతిమలాడి దానికి అంబాసిడర్ గా పెట్టి దాన్ని బాగా ప్రమోట్ చేసి ఇక్కడ ఉత్పత్తులను విదేశాలకు కూడా ఎగుమతి చేసే విధంగా బాగా ప్లాన్ చేసుకున్నారంట. అయితే మీనాక్షి చౌదరి గారు అయితే మాత్రం లోకేష్ గారి మాట అంతగా వినట్లేదని తెలుస్తా ఉంది. అయితే ఆయన దాని గురించి బాలకృష్ణ గారి చేత కూడా ఫోన్ చేపించారంట. ఇంకప్పుడు మీనాక్షి చౌదరి గారు సరే ఇది ఇంక తప్పేటట్లేదే, ఎలాగైనా సరే చేద్దాం, అలాగే మనం ఒక మంచి పని కోసం చేస్తున్నాం కదా, మన వల్ల కొంతమంది బాగుపడితే ఇంక అంతకన్నా ఏం కావాలని చెప్పి మీనాక్షి చౌదరి గారు కూడా ఒప్పుకున్నారంట. నిజంగా లోకేష్ గారి ప్రయత్నాలు మాత్రం చాలా నిస్వార్థంగా చాలా బాగున్నాయి. ఆయన అనుకున్నట్టుగా ఈ చేనేత పరిశ్రమని అలాగే బంగారం తయారు చేసే పరిశ్రమని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.